మోడీ గారి ముఖంలో భయం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. మోడీ గారు అహ్మదాబాదు కాంగ్రెస్ పార్టీ సెషన్ తర్వాత మెంటల్గా డిఫెన్స్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆయన తెలంగాణ మీద చేసినటువంటి కామెంటు, కర్ణాటక మీద చేసినటువంటి కామెంటు, హిమాచల్ ప్రదేశ్ మీద చేసినటువంటి కామెంటు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి అబద్ధాలు మాట్లాడే ప్రధానమైనటువంటి వ్యక్తి, అబద్ధాలు చెప్పే ప్రధానమైనటువంటి వ్యక్తి, అబద్ధాల పునాది మీదనే ప్రధాన కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి అబద్ధాలు చెప్పడం చాలా సులభంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. వాళ్ళే చెప్పారు కదా, 100 రోజుల్లో 15 లక్షల రూపాయల ప్రతి అకౌంట్ లో బ్లాక్ మనీని తీసుకొచ్చేసి పుక్కడమే 15 लाख से 20 लाख ఆజాయగా అన్నాడు కదా. ఇది అబద్ధమే. ఎందుకు వినండి, మీరు మధ్యలో మాట్లాడద్దు. 15 నుంచి 20 లక్షల రూపాయలు ఐసీ పూరే దేశ్ కి బ్లాక్ మనీ వచ్చేస్తుందని చెప్పారు కదా. ఎందుకు తీసుకురాలేకపోయారు? ఈ దేశంలో బ్లాక్ మనీని ఎందుకు తగ్గించలేకపోయారు? బ్లాక్ మనీని తగ్గిస్తామని చెప్పి నోట్ల రద్దు చేసి 106 మంది చావు కారణమైనటువంటి ప్రధానమంత్రి ఇవాళ ఆ నోట్ల రద్దు వలన బ్లాక్ మనీ ఎందుకు బయటికి రాలేదు? విదేశాల్లో ఉన్నటువంటి స్విస్ బ్యాంకులకు వెళ్ళి పైసలు ఎందుకు రాలేదు? దేశానికి సమాధానం చెప్పలేడు. ఆయన చెప్పే పరిస్థితిలో లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 1-2 సార్లు ఆయన ఉద్యోగం పొందినటువంటి పరిస్థితి ఉంది కదా. కానీ ఇవాళ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి? ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అహ్మదాబాద్లో ఇవాళ గుజరాత్ను కేంద్రకంగా చేసుకొని ఇవాళ అక్కడ మోడీ తీసుకొచ్చినటువంటి అబద్ధాలు వాస్తవాలు ఏందనేటటువంటి ప్రజల్ని అర్థం చేయించడం మొదలుపెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అణిచివేత, సామాజిక సమానత్వం సాధించాలనేటటువంటి లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసుకొని రెజల్యూషన్ చేసుకొని ముందుకు వస్తున్నటువంటి క్రమం ఉందో, ఇవాళ బీజేపీ ప్రభుత్వం దాన్ని డైవర్ట్ చేయడం కోసం రకరకాల సినిమాలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి దాకా ఉన్నది కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కదా, 40% సర్కార్ అనేటటువంటి విషయం మోడీకి తెలియదా? డైరెక్ట్ గా ఒక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకొని ఉత్తరం రాసినటువంటి విషయం ప్రధానమంత్రికి తెలియదా? ఎందుకు కాపాడేటటువంటి ప్రయత్నం చేసిండు? దాన్ని ఎందుకు అబద్ధాలు చెప్పిండు? ఎందుకు రొచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేసిండు? ఇవాళ ఒక మహిళను రేప్ చేసి ఒక ఎమ్మెల్యే కొడుకు ఆ కుటుంబాన్ని చంపేస్తే పరామర్శించడం కానీ ఆదుకోవడం కానీ అండగా నిలబడడం ఏంటి ప్రయత్నం చేసిరా ఉత్తరప్రదేశ్లో వీళ్ళు? ఇవాళ మొన్న కనబడుతుంది కదా, బుల్డోజర్లతో ఎవరిళ్ళు కూలగొడుతున్నారు, చిన్నపిల్లలు కూడా పుస్తకాలు తీసుకొని ఉరుకుతున్నటువంటి సీన్స్ భారతదేశం అంతా చూసింది కదా. కాబట్టి ఇవాళ బీజేపీ అబద్ధాలను నమ్ముకున్నటువంటి సంస్థలు, అబద్ధాల పునాదుల మీద పనిచేస్తున్నటువంటి సంస్థలు అబద్ధాలే నిజామని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇవాళ బాబాసాహెబ్ జయంతి, బాబాసాహెబ్ చెప్పినటువంటి ఒక మాటను చెప్తాను. నిజం ప్రజల్లో ప్రచారం లేకుంటే అబద్ధమే నిజమని నమ్మేటటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. ఇవాళ అబద్ధాన్నే ప్రజలు నిజమని నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏనుగులు, సింహాలు, లేళ్లు, దుప్పులు అయ్యా ఏసీ హారర్ చిత్రాన్ని తల్పించేటటువంటి పద్ధతిలో సెంట్రల్ యూనివర్సిటీ సీన్ను క్రియేట్ చేసినటువంటి వాళ్ళెవరు? ట్విట్టర్లలో పెట్టి తీసేసినటువంటి వాళ్ళెవరు? ఇవాళ చట్టం ఫ్రేమ్ వర్క్ లో మాట్లాడుతున్నాడు మా బీజేపీ మిత్రుడు. నేను అంటా ఉన్నాను, క్రియేట్ చేసినటువంటి కిషన్ రెడ్డి ఎందుకు తీసేసిండు? మరి ఎందుకు? చాలా మంది పెద్ద వాళ్లకు మీరు ఇది పోస్ట్ చేయండి అని పంపించినటువంటి వాళ్ళు పంపిస్తే చేసినాం, వీళ్ళు పంపిస్తే చేస్తామని చెప్పి చేసినామని వెనక్కి జరుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఉంది ఈ దేశంలో? కాబట్టి అబద్ధాల పునాదుల మీద నిలబడదాం అనుకుంటా ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాంగ్రెస్ పార్టీ అమ్మలే. ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ భూమికి బదులు భూమి ఇచ్చుకొని మిగతా భూమిని అమ్మేసింది. ఆ భూమి లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకున్నదా లేదా? 400 ఎకరాల భూమి, 534 ఎకరాల భూమి ప్రభుత్వానికి ఆ రోజు ఉన్నటువంటి 2004లో అప్పచెప్పిందా లేదా? 400 ఎకరాల భూమి ఒక ప్రైవేట్ కంపెనీకి ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అమ్మిందా లేదా? అమ్ముకున్న తర్వాత అది కోర్టులో కేసేస్తే దాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది మేము. భూమిని కాపాడినడం దొంగయిండు, భూమిని అమ్ముకునడం గొప్పోడైపోయిండు. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ అమ్ముకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్డీఏలో ఉన్నాడు, మీతో పాటు ఉన్నాడు. ఎందుకు అమ్ముకోవడం అడగండి, ఏ ప్రయోజనాల కోసం అడగండి. ఇప్పుడు అమ్ముకున్నారు, ఇప్పుడు మేము అమ్ముకుంటామా? ఇదేనా ఆర్గ్యుమెంట్? చెప్పండి, ఇదే ఆర్గ్యుమెంట్ అని చెప్పండి. ఇక ఏముంటది? ఇప్పుడు ఐఎంజీ భరత కేసు ఏదైతే ఉందో అట్లాంటిదే మీరు చేద్దాం అనుకుంటున్నారు, అంతే కదా? మీరు అమ్ముకోవాలి, అంతే కదా? ఇప్పుడు కావాల్సింది మీకు మీరు